క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, క్రీస్తు ఈ లోకంలో ఎందుకు జన్మించాడో ఈ లోకానికి అర్థమయ్యేటట్లు చేయాలి. మీకు తెలుసా, మనకు కూడా ఇప్పటికీ క్రీస్తు జన్మించిన పూర్తి కారణం తెలియదు. పాపులను రక్షించడానికని తెలుసు, పాపం తొలగించడానికి తెలుసు, నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడని తెలుసు. కానీ మీకు తెలుసా, క్రీస్తు తండ్రిని మనకు అర్థమయ్యేటట్లు చేయడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. క్రీస్తు తన స్వారూప్యంలో మనల్ని మార్చుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. క్రీస్తు మనకు సంపూర్ణ సిద్ధిని అనుగ్రహించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. క్రీస్తు మనల్ని నిత్యము ఆయన పక్కనే కూర్చునేటట్లు తయారు చేసుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనమందరం మైనస్సే, మనమందరం కూడా మైనస్. అలా భూమి మీద మైనస్గా ఉన్న మనుషుల్ని ప్లస్గా మార్చడానికి పరలోకము నుండి ఒక ప్లస్ మైనస్ అయ్యి భూమి మీదకి వచ్చిందే క్రిస్మస్. ఆయన తన మహిమనంతా విడిచిపెట్టి నరుడిగా ఈ భూమి మీదకి రిక్తుడై ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఈరోజు నువ్వు ప్లస్ అవుతున్నావు. ఏమేన్, నీ సున్నాను, నీ జీరోను ఆయన హీరోగా మార్చడానికి వచ్చాడు.